నిన్న వీడియోలో చేసిన ప్రాంక్ వీడియో ఎంత వైలెంట్ గా అవుతుంది అసలు అనుకోలేదు. లాస్ట్ కి నేనే సాధించాను చూసావా, నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది నీకు అన్నట్టుగా చూస్తుంది. దాని గురించి పక్కన పెడితే ఇక్కడికైతే లాస్ట్ కి వచ్చి నేనే ఉయ్యాలు కడతాను అసలు అనుకోలేదు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మ్యాటర్ ఏంటంటే నిన్న మా అమ్మి చెవుల్లో ఊదాను కదా, ఆ ఊదుడు ఆ పొగ ఇంతవరకు ఆరలేదు. ఆ కోపం కూడా ఆరలేదు, ఆ బాధ కూడా ఆరలేదు. నేను ఎలాగ మా అమ్మిని బాధ నుంచి తప్పించాలనేసి ఒక మ్యాటర్ అయితే అనుకున్నా. ఎన్నో రోజుల నుంచి మా మామ కాడికి పోవాలని నాకు ఆశ ఉంది, కానీ నేను పోలేకపోతున్నాను. గాయత్రి ఒకసారి రెడీ ఇంటికి అని చెప్పి చెప్పగానే ముందు త్వరగా పోయి ఆధార్ కార్డులు ఎత్తుకొని చూస్తా ఉన్నది. ఎందుకంటే నేను బస్సుకు వచ్చేస్తానని చెప్పింది. దెబ్బతో కూడా నాకు కూడా తిక్కట్టు కుదిరింది. ఏంద్ర నాయన చెప్పగానే లగేజ్ కూడా సర్దేసి చూసిన. లాస్ట్ కి మా వాడు బొడ్డాడు బ్యాగ్ కూడా సర్దేస్తుంది. లేమ్మా ఇంతకు నిజమేనా అని అడిగితే, నువ్వు ఉండగా నేను వెళ్ళిపోతా అని చెప్పింది. లాస్ట్ నేనే తీసుకురావాల్సి వచ్చింది. బయలుదేరి పోతా ఉంటే 8:16 అయితే టైం అయిపోతుంది. ఈ టైంలో ఏంద్ర ఎంత చల్లగా ఉంది, ఏంద్ర మనకేమన్నా దేవుడు కనుక కనికరించాడు ఏందని ముందు చూస్తా పోతుంటే నీళ్ళు అక్కడక్కడ కనిపిస్తా ఉన్నాయి. మా సూర్యమామ అయితే ఈ రోజు చాలా లేటుగా వచ్చినాడు కూడా. నాకు ఏదైనా కూడా ప్లస్ పాయింట్ అబ్బా నా విషయంలో. ఎందుకంటే నేను ఒక్కొక్కసారి అనుకుంటాను నా మంచికే ఏదైనా సరే అనుకుంటా. అందుకని మా ఓడి ఎగిసి తనకుండా నాయన నువ్వు బండి అబ్బరా నాకు ఆకలేస్తుందని చెప్పాడు. లాస్ట్ కి నాకు అర్థమైంది ఆ మ్యాటర్. అందుకని గాయత్రి ముందు మనోడికి ఆకలేస్తుందంట, అందుకని వాడు చూడని చెప్పిన. కొంచెం దూరం పోగానే హోటల్ అయితే నన్ను పిలిచింది. రారా టిఫిన్ బల్లే ఉంది తాజాగా అని చెప్పింది. ఇంక చెప్తా నేను ఆగుతానా, త్వరగా పోయి హోటల్లో కూర్చున్నా ఒక 2 ప్లేట్ల ఇడ్లీ అని చెప్పినాను. మా అమ్మ అయితే నేను తిన్నయ్యా నువ్వే తిని చెప్పింది. ఓకే అటైతే ఒక పార్సల్ అని చెప్పిన. ఒక పార్సల్ ఎవరికని చెప్పిన, మా వైఫ్ అని చెప్పిన. ఒక ఆమ్లెట్ అయినా దోశ అని చెప్పిన. ఆమ్లెట్ దోశ ఇచ్చాడు. అది ఉన్నది మా చాలా వరస్ట్ ఉంది, కానీ ఎట్టో ఒకట్లా తినేసాను. అయితే నన్ను క్వశ్చన్ అయితే అడగొచ్చు, ఎప్పటి నుంచో వాళ్ళ తాత చూడలే కదా, వాళ్ళ తాత ఏంది ఫోన్ లో మాట్లాడుకున్నాడు, వాళ్ళ తాత ఏంది దగ్గర కూడా రాకుండా ఉన్నాడు అనేసి మీరు అనుకోవచ్చు. చాలా ప్రేమగా చూసాడు. అదంతా లాంగ్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తా. లాంగ్ వీడియోలో చూడాలనుకుంటే మన లేమ్ కింద లింక్ అయితే ఇస్తాను, లింక్ ఓపెన్ చేసి చూసేయండి. ఈ వీడియో గురించి వస్తే నేనైతే ఉయ్యాలేసానమాట. ఆ ఉయ్యాల కూడా మా నోడికి చాలా బాగుంది. ఎక్కడికి వచ్చినా కూడా మన నోడికి ఉయ్యాల మాటకు తగ్గట్టదబ్బా. ఎందుకంటే మా నోడు అంత రాసుకొచ్చాడు పైనుంచి. మా అత్తకైతే ఒక మ్యాటర్ చెప్పాను, ఏమంతా ఇంతసేపు నుంచి ఎత్తుకున్నావు కదా, ఒక 2 చెప్పను పడుకోమని చెప్పా. ఎందుకంటే ఇంత దూరం నుంచి మమ్మల్ని తోలుకొచ్చాడు బండ్లు అని చెప్పాను. ఊర ఆయన భలే క్యాబ్ చేస్తాను అన్నట్టుగా చూస్తా ఉంది. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో. ఈ వీడియో సబ్స్క్రైబ్ ఛానల్.